నేను గోంగూర చట్నీ చేస్తున్నాను. పల్లి నూనె వేస్తున్నాను. మేము పండు మిరంతో చేస్తున్నాను కొత్తగా, ఇప్పుడే ఫస్ట్ టైం. అంత పండు మిరం కొంచెం నూనెలో వేయించాలి. ఇంకో కంచోడు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి గోంగూర వేయించాలి. కొంచెం తక్కువ మంటలో వేయించాలి, అడుగంటుతుంది. ఇందులో ఆయిల్ వేసి గోంగూర కడగాలి, 2-3 సార్లు కడగాలి. కడిగి ఊకే కలుపుతూ ఉండాలి మెల్లమెల్లగా. చూడు గోంగూర ఎలా అయింది, దగ్గరకు వచ్చేస్తుంది. కలపాలి మెత్తగా, ఎందుకంటే మిక్సీ పట్టాం కాబట్టి మెత్తగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి, కొంచెం గుజ్జు అంతా, చిన్న ఎల్లిగడ్డ అంతా కొంచెం గుజ్జు వేసుకోవాలి. ఎందుకంటే పులుపు తక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఎక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవాలి, తక్కువ కావాలన్న వాళ్ళు వేసుకోవద్దు. ఇప్పుడు పండు మిరం వేసుకోవాలి. ఇక నూనెలో మంచిగా దగ్గరికి వేగింది పండు మిరం. ఇప్పుడు మంచిగా కలబెట్టాలి, రెండు కలిసేలా. నువ్వు పిండి వేసుకోవాలి, కొంచెం నేను నువ్వు పిండి వేస్తున్నాను. తాలింపుకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, అన్ని పప్పు, మంచి వేగాక నేను అందులోనే మెంతిపిండి, జీలకర్ర పౌడర్ అవన్నీ వేసాను, కొత్తిమీర పౌడర్ అన్నీ వేసాను. ఎల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా ఎల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, అందులో వేసేయాలి. చాలా బాగుంది, మేము తింటున్నాం అదే. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది పండు మిరం గోంగూర చట్నీ.